నమస్కారం. జగ్గంపేట డిజిటల్ న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో స్వర్గీయ జ్యోతుల పాపారావు నీటిపారుదల పథకానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరై శిలాఫలకం ఆవిష్కరించి పథకానికి శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రి రామానాయుడుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ జగ్గంపేటలో ఘనస్వాగతం పలికి బైక్ ర్యాలీగా జగ్గంపేట నుంచి మామిడాడ తీసుకువెళ్లారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రామానాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, కూటమి నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నెహ్రూ గారు 3,49,00,000 రూపాయలు ఈరోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూశాను, ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరు అందించడమే కాదు, దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడు చెరువు, తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు, తర్వాత అచ్చెన్న చెరువు, ఇట్లా ఏదైతే లింక్ గా 4 చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని శివారు ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి నిజంగా జ్యోతుల నెహ్రూ గారు, ఎందుకంటే డెల్టా ప్రాంతానికో సకల సౌకర్యాలున్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు, ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అనంటే నిజంగా అది జ్యోతుల నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది. ఆయన వర్షం చెప్పాలంటే అపర భగీరథుడు, అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చేటువంటి వాళ్ళే, అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు జ్యోతుల నెహ్రూ గారి విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ యొక్క ఎత్తిపోతల పథకంతోటనే కాదు, ఏదైతే కాలువల లిఫ్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన, క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు. ఆయన వచ్చి ఆ పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా రివ్యూ చేసుకుని ఏదైతే మీటింగ్ హాల్లో అధికారులతోటి, ఏజెన్సీలతోటి, ఎందుకంటే పూర్తవుతుందో తెలియనటువంటి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పారు, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాదని ఆ రోజు ఇరిగేషన్ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం 1% 1/4% కాదు అని ఇంకొక ఇరిగేషన్ మంత్రి, అంటే వాళ్ళు చెప్పినటువంటి భాష మనం మాట్లాడలేము. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలోనే పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు విజిట్కి వచ్చి ఆ రివ్యూ చేసుకున్నటువంటి సమయంలో ఏదైతే అధికారులు, ఏజెన్సీల సమీక్ష సమావేశం అయ్యి ఆ యొక్క